హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. శనగల తాలింపు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మరి ముందు రోజు రాత్రే నేను ఒక బౌల్ తీసుకొని ఒక పావు కేజీ దాకా తెల్ల శనగలను తీసి నానబెట్టుకుంటున్నానండి. మెయిన్ మనకి ఇవి శనగలు నానితే తాలింపు ఈజీగా చేసేసుకోవచ్చు. ముందు రోజు మాత్రమే 4 గంటలు 5 గంటలు అంటారు కానీ సరిపోవండి. ఓవర్ నైట్ నానితేనే శనగలు మంచిగా నానతాయి. రాత్రి నానబెట్టుకున్నాను కదా, మరుసటి రోజు పొద్దున్నే నేను మీకు చూపిస్తాను ఎంత చక్కగా నానాయి. వీటిని తీసుకెళ్ళి నీళ్లు వంచి ఇంకొకసారి కడిగి నీళ్లతో సహా కుక్కర్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 3 నుండి 5 విజిల్స్ దాకా పెట్టుకుంటేనే అప్పుడే అండి ఈ శనగలు లోపల దాకా ఉడికి చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరు తిన్నా కూడా కడుపులో నొప్పి రాదు. 2 విజిల్స్ 1 విజిల్ అయితే కనుక కొంచెం కడుపులో నొప్పి వస్తుందండి పిల్లలకైతే కనుక. నేను 5 విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, నీళ్ళన్నీ వాడి చేసేసి శనగల్ని పక్కకు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు క్విక్గా తాలింపు వేసుకుందాం. చిన్న కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెం వేగాయి కదా, ఇప్పుడు దీంట్లోనే పచ్చిశనగపప్పు సాయమినపప్పు కూడా వేసుకొని పప్పులు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. తాలింపు ఇంతేనండి. చాలామంది కొబ్బరి తురుము, కొత్తిమీర తురుము, లేదంటే కారము ఇలా వేస్తారు. దేవుడికి నివేదించే ఇట్లో ఇవి వేస్తే బాగోదు అనేది నా ఉద్దేశం. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నేను ఇంకొకరిని జడ్జ్ చేసే అంత పెద్దదాన్ని కాదు. ఇప్పుడు దీంట్లోనే 3 ఎండుమిర్చి కాడలతో సహా గిల్లి వేసుకున్నాను. 1 రెబ్బ కరివేపాకు వేసుకున్నానండి, అంతే. తాలింపు చూసారా మంచిగా గోల్డెన్ కలర్ లాగా వచ్చింది కదా, చాలు. ఇప్పుడు మనం నీళ్లు వాడ్చి పక్కన పెట్టుకున్న శనగలు కూడా దీంట్లో వేసి 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే కనుక సరిపోతుందండి. ఈజీగా త్వరగా ఈ శనగల తాలింపు ఎంత బాగా చేసేసుకున్నాము కదా, చాలా బాగుంటుందండి. దేవీ నవరాత్రులు వచ్చాయంటే సాయంత్రం పూట గుళ్ళకి దర్శనానికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు చాలా అంటే చాలామంది ఈ ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు. నా చిన్నతనంలో అయితే కనుక ఒకసారి పెట్టించుకొని తిని మళ్ళీ రెండోసారి లైన్లోకి వెళ్ళేదాన్ని అండి. అంత ఇష్టం ఈ ప్రసాదం అంటే. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు ట్రై చేస్తే ఈ శనగల తాలింపు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి.